హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు రెసిపీ ఏంటంటే, నేను తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాను కదండి మన తోటలో. చక్కగా జంబో పెరుగు తోటకూర ఎంత బాగా వచ్చిందోనండి, చాలా లేతగా ఉంది. దీనిని ఎలా నేను కర్రీ చేసుకుంటున్నానో మీతో ఈరోజు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మన ఈ జంబో పెరుగు తోటకూరతో మనం ఈరోజు తోటకూర టమాటో కర్రీని తయారు చేసుకుందామండి. తయారు చేయ విధానం చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. మనం చేస్తుంది టమాటో తోటకూర రెసిపీ కాబట్టి, అంటే ఫ్రై లాగే చేస్తున్నాను నేను. దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 2 గరిటెల ఆయిల్ పడుతుందండి. ఇందులో అసలు వాటర్ అనేది యాడ్ చేయను కాబట్టి కాస్త ఆయిల్ పడుతుంది. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి తయారు చేసుకుంటే. నేను ఎలా తయారు చేసుకుంటున్నానో మీరు ఈరోజు చూద్దురు. ఓకే అండి, ఇప్పుడు మనం చక్కగా గార్డెన్ నుంచి కోసుకొని తెచ్చుకున్న మంచి తోటకూరని ఈరోజు మనం చక్కగా రెసిపీ చేసుకొని తినేద్దామండి, ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పోపులు వేసుకుందాం. తోటకూరని చక్కగా ముక్కలు కోసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇందులో మనకు కావాల్సిన పోపుల్ని తయారు చేసుకొని వేసుకుందాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, అలాగే వెల్లుల్లిపాయలు 7-8 రెబ్బలు, ఉల్లిపాయ 1 పెద్ద సైజు అండి, పచ్చిమిర్చి 1 5-6, 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు తీసుకుందామండి. ఇప్పుడు మనం టమాటోలు చూసారు కదా, అది లాస్ట్లో మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పోపులు వేసుకుందాం. మరిగిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు అనేవి దంచుకోవాలండి, ఎందుకంటే నూనెలో అవి పైకి తుల్లుతాయి. సో కొద్దిగా దంచుకొని నేను ఉంచాను పక్కన. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు పోపులు ఫస్ట్ వేసేసుకుందామండి. నూనె కాగింది కదా, చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి. చాలా సన్నని మంటలోనే వేపుకోవాలి ఏదైనా కూడా ఫ్రైలు అనేవి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చి 2 కూడా చక్కగా చిదుముకున్నాను, కట్ చేసేసి అందులో వేసేసుకున్నాను. కాస్త కలుపుకుందామండి, కరివేపాకు చక్కగా వేగుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకున్న అవి కూడా ఇందులో వేసేసుకుందామండి. సన్నగా పొడవుగా ఉల్లిపాయలు తరుక్కోండి, బాగుంటుంది. ఓకే, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగనిద్దాము. బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగే వరకు కాసేపు కలిపిన తర్వాత పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం తోటకూరని కట్ చేసుకుని తోటకూర ఉంది కదండి, అది శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలండి. ఆకుల్లో ఎటువంటి చెడపెళ్ళు ఉన్నా పోతాయి. మనకైతే అసలు ఏం లేదండి, మనం చక్కగా గార్డెన్లో తెంపుకొని తీసుకొచ్చుకున్నాం కదా, ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. అది వండిన తర్వాత నేను చాలా చాలా రుచి అనిపించిందండి. తోటకూరల కాడలతో చేసుకున్న పులుసు సూపర్గా ఉందండి. లేత తోటకూర కాడలు ఎంత బాగుందో, ఆ రుచే వేరు. ములంకాడలు కూర ఎలా ఉంటుందో అది కూడా అలానే అనిపించిందండి నాకు. అయితే ఇంతకుముందు ఎప్పుడు తెలియదు మాకు తోటకూర కాడలతో కూడా చేసుకుంటారని. మొన్న బాబాయ్ గారు వచ్చి చెప్పారు, అలాగే ఇంతకుముందు సుజాత ఆంటీ గారు కూడా చెప్పారు. దానివల్ల నేను దాన్ని ట్రై చేశాను, సూపర్ వచ్చిందండి. ఓకే, మనం తోటకూర అంతా కూడా వాష్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం కదా. ఇప్పుడు మరలా ఒక్కసారి కలయి తీసుకోవాలి. ఈ ఆనియన్లు సన్నగా బాగా వేగాలండి, అంటే గోల్డెన్ కలర్లో లైట్ గోల్డెన్ కలర్లో వేగాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే మనకు అది టేస్ట్ వస్తుంది. దానిపైన మూత ఉంచి కాసేపు ఉంచిన తర్వాత మరలా నేను కలుపుకుంటున్నాను. కొంచెం మెల్ట్ అయింది కదండి, ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. సో ఇప్పుడు మనం ఈ తోటకూర, కడిగిన తోటకూర అంతా కూడా అందులో వేసేసుకుందాము. ఆకులు, కొంచెం కాడలు కూడా వేసుకున్నానండి, చిన్న సైజు తోటకూర కాడలు కూడా ఇందులో వేసాను. మనం తోటకూర ఎంత తీసుకోవాలంటే ఒక 3-4 కట్టలు అయితే సరిపోతుందండి. మీరు బయట నుంచి తెచ్చుకుంటే, మన తోటలో ఎంత పండితే అంత చక్కగా వండుకుంటాం కదా. తోటకూర వేగిన తర్వాత చాలా తక్కువ అవుతుందండి. సో మనం ఎక్కువ తోటకూరనే వేసుకుంటే మంచిది. తొందరగా మెల్ట్ అయిపోయి తక్కువ కూరలా ఉంటుంది, కానీ చాలా చాలా మంచిదండి హెల్త్ పరంగా కూడా. ఇది కళ్ళకి ఎంతో మంచిది అంటారు. ఎన్నో అంటే పొరటాలకు కానీ, లేదంటే ఏదైనా మనకి ఒంట్లో బాగోలేనప్పుడు పచ్చం కింద చాలా చక్కగా తోటకూరని పెడతారు. ఏం చేయదండి, ఇది ఎంత తిన్నా కూడా ఇంకా మంచిదనమాట. ఈ తోటకూర తింటే కళ్ళకి మంచిది అంటారు. అందుకని చిన్నప్పటి నుంచి బాగానే ఫ్రైలు అవి చేసుకొని తినడం చాలా అలవాటు ఉందండి. చాలా నచ్చుతుంది కూడా తోటకూర ఫ్రై అనేది.
కానీ కొందరు నాకు ఒక ఆంటీ ఉండేవారు కిందన, ఆంటీ చెప్పేవారండి, తోటకూరని అలాగా తోటలోని కోసుకొని తెచ్చుకున్న తోటకూర వండుకుంటే మాంసాలు ఇలాంటివి ఏ నాన్ వెజ్ ఎందుకు పనికిరాదని అనేవారండి. అది నిజంగానే ప్రూవ్ అయ్యింది. నేను ఇది తిని చూశాక చాలా చాలా మాకు నచ్చింది. ఇదంతా కూడా కాసేపు వేగిన తర్వాత ఇక్కడ మనం ధనియాలు జీలకర్ర పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. అలాగే కారం కూడా తగినంత వేసుకోండి, మీకు ఎంత పడుతుందో అంత. పొడి కారం అండి అది, దంచుకున్న కారం. అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి. ఇక్కడ కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. మీరు ధనియాలు జీలకర్ర పౌడర్ విడివిడిగా ఉందనుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. నేను కలిపి చేసుకుంటాను కాబట్టి నాకు 1/2 టీ స్పూన్ పడింది. ఇదంతా కూడా బాగా కింద నుండి బాగా కలపాలండి. బాగా ఎంత మనం కలుపుతూ ఉంటే అంత టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. దానిపైన మూత కూడా పెట్టడం మర్చిపోవద్దు. మూత పెడితే చక్కగా చెమ్మ దిగి ఆ తోటకూర బాగా వేగుతుందండి, చాలా సన్న మంటమైన. అలాగే ఇప్పుడు మనం టమాటోస్ని పక్కన ఉంచాను కదా, ఈ 3 టమాటోల్ని జార్లో వేసి శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. చాలా చక్కగా అయిపోతుందండి జార్లో. మనకి చిన్న చిన్నగా కట్ చేయడానికి టైం పడుతుంది కదా, సో ఇది మనకి టైం సేవ్ అవుతుందండి. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అన్నీ కూడా ఇందులోనే కట్ చేసుకుంటాను చిన్న పీసెస్గా. ఏదైనా కావాలనుకున్నప్పుడు సింపుల్గా అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు తోటకూర అంతా బాగా వేగిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు నేను లాస్ట్లో ఈ టమాటో అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తిని చెప్పండి, చాలా చాలా రుచి ఉంటుంది. మనం చక్కగా చపాతీస్లోకి కానీ రైస్లో అయితే ఇంక వదలరు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. అలాగే ఇప్పుడు మనకి బాగా టమాటోలు కరిగి వాటర్ దిగింది చూసారా, చక్కగా ఇగురులాగా చక్కగా వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఎక్కువ తక్కువ అవ్వలేదు. చక్కగా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉంచాను. ఇలా మరలా నేను 2 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనకి తోటకూర టమాటో కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇందులో అస్సలు ఆయిల్ మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది తింటే కూడా అంతే అమృతంలా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎలా ఉందో కర్రీ చెప్పండి. నచ్చిందండి ఈ వీడియో? ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.